హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను నాటుకోడి ఫ్రై చేస్తున్నానండి. దానికోసం అయితే ఒక హాఫ్ కిలో నాటుకోడి మాంసం అయితే తీసుకొని దాన్ని నేను మంచిగా క్లీన్ చేసేసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ మనం నాటుకోడి మాంసం అంటే కుక్కర్లోనే ఫ్రై చేయాలి కదండి. అందుచేత నేను కుక్కర్లో ముందైతే మాంసాన్ని అయితే వేసేసుకున్నాను. దాంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే మనకి మాంసం ఉడకదు కాబట్టి. దాంట్లో కొంచెం కారం, కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఒక 13 విజిల్స్ అయితే వేయించానండి. మాంసం అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. దీనికోసం అయితే నేను కొంచెం నూనె వేసుకొని ముందుగా వెల్లుల్లిపాయని కొత్తిమీరని వేసానండి. అది ఫ్రై అయిన తర్వాత విజిల్స్ వేయించిన చికెన్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను చికెను వేసుకున్నాను కదండి, అది కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత చికెన్లో మనం ఇందాక వాటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మీకైతే నేను చూపించలేదు. ఆ వాటర్ కూడా వేసేసానండి. ముక్క అయితే ఇంకొంచెం మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఆ వాటర్ కూడా మనం ఈ చికెన్ ఫ్రైలో వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీంట్లో నేను కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత కసూరి మేతి ఉంటుంది కదండి, అది కూడా నేను మొత్తం వేసేసాను. ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. మనం ఫస్ట్ ఉప్పు వేసుకోలేదు కదండి, ఇప్పుడు ఈ ఫ్రైకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మనం దీంట్లో అయితే. ఇప్పుడు నేను దీనికోసం అయితే ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అవుతుందండి మనకి ఫ్రై అయ్యేసరికి. మొత్తం దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి, అంటే దగ్గరగా వచ్చేయాలి. మనం అలా ఫ్రై చేసుకోవాలి. చూసారండి, మొత్తం కూడా బ్లాక్ కలర్లా వచ్చేసింది. ఇలా వచ్చే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్రై చేసుకునేటప్పుడు దీని అలా వదిలేయకూడదు ఫ్రెండ్స్, మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలండి. లేకపోతే మనకి అడుగట్టేసేసి మనకి ఫ్రై అంతా బాగోదు. అందుకని మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉంటే మనకి ఈ నాటుకోడి చికెన్ ఫ్రై అయితే అయిపోతుందండి. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చిందండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది రైస్లోకైనా మామూలుగా అయినా కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నాటుకోడి ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.